నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మనం షాపింగ్ చేసిన ఏటీఎం నుండి డబ్బులు డ్రా చేసిన వెంటనే చేతికి వచ్చే పేపర్ రిసిప్ట్ మన ప్రాణాలకి అపాయం కలిగిస్తుందన్న విషయం మీకు తెలుసా? అవును, మీరు విన్నది అక్షరాల నిజమే. ఈ వీడియో చాలా ముఖ్యమైనది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూసి 10 మందికి షేర్ చేయండి. మీకు తెలుసా, ఏటీఎం, షాపింగ్ మాల్స్, హోటల్స్లో వచ్చే ఆ చిన్న పేపర్ ముక్క రిసిప్ట్ వెనక మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే విషపూరిత రసాయనాలు ఉన్నాయని సైంటిస్టులు చెప్తున్నారు. రిసిప్ట్లపై అక్షరాలు ముద్రించడానికి వాడే థర్మల్ పేపర్, ఇంక్లో ఉండే బిస్ఫినాల్ ఏ, బిస్ఫినాల్ ఎస్ వంటి రసాయనాలు నేరుగా మన రక్త ప్రవాహంలోకి చేరి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతున్నాయని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. థర్మల్ పేపర్లపై అక్షరాలు, అంకెలు ముద్రించడానికి ల్యూకోడై, బీపీఏ వంటి రసాయనాలను ఉపయోగిస్తారు. వీటి కారణంగా తీవ్ర వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఇలాంటి కెమికల్స్ వల్ల క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం అధికంగా ఉన్నాయని పరిశోధనలు తేల్చాయి. బిస్ఫినాల్ ఎస్ వల్ల స్థూలకాయం, జీవక్రియ సమస్యలతో పాటు హార్మోన్ సంబంధిత రొమ్ము క్యాన్సర్ వచ్చే ముప్పు కూడా ఉంది. అంతేకాదు, ఇవి పునరుత్పత్తి ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయి. డిజిటల్ రసీదులు తీసుకోవడం ఉత్తమం. వీలైనంత వరకు పేపర్ రిసిప్ట్లనే నివారించండి. ఇప్పుడు దాదాపు అన్ని షోరూంలలో మొబైల్కు లేదా ఈమెయిల్కు డిజిటల్ రసీదులు పంపే సౌకర్యం ఉంది. వాటినే ఎంచుకోవడం ఉత్తమం. రిసిప్ట్ను తాకే ముందు హ్యాండ్ శానిటైజర్ వాడడం అత్యంత ప్రమాదకరం. శానిటైజర్ వాడడం వల్ల చర్మం ఆ రసాయనాలను 100 రెట్లు వేగంగా గ్రహిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి రసీదును తాకిన తర్వాతే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. గర్భిణీలు, చిన్నపిల్లలు ఈ థర్మల్ రిసిప్ట్లను తాకకపోవడమే మంచిది. ఇందులోని రసాయనాలు గర్భస్థ శిశువు పెరుగుదలపై ప్రభావం చూపే అవకాశం కూడా ఎంతైనా ఉంది. కేవలం కస్టమర్స్కే కాకుండా రోజంతా ఈ థర్మల్ పేపర్ రిసిప్ట్లను చేతులతో హ్యాండిల్ చేసే క్యాషియర్లు, సేల్స్ సిబ్బంది ఈ రసాయన ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మనం రిసిప్ట్ను పట్టుకున్నప్పుడు మన చర్మం ద్వారా ఈ బిస్ఫినాల్ రసాయనాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి షాపింగ్ చేసిన తర్వాత ఆ కాగితాలను పర్సుల్లో లేదా జేబుల్లో ఆహార పదార్థాల పక్కన ఉంచడం అస్సలు మంచిది కాదు. వీలైనంత వరకు ఫోన్కు వచ్చే ఈ రిసిప్ట్లనే ప్రోత్సహించాలి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో పేపర్ రిసిప్ట్ తీసుకోవాల్సి వస్తే దాన్ని మునివేడతో తక్కువ సమయం మాత్రమే పట్టుకోవాలి. పని పూర్తయిన తర్వాత వెంటనే సోపుతో చేతులను శుభ్రంగా కడుక్కోవడం ద్వారా ఈ విషపూరిత రసాయనాల ముప్పు నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. కాబట్టి డిజిటల్ విప్లవాన్ని అందిపుచ్చుకుంటూ ఇటువంటి పర్యావరణ ఆరోగ్య హితమైన నిర్ణయాలు తీసుకోవడం నేటి కాలంలో అత్యవసరం. ఒకవేళ మీరు బిల్లింగ్ సెక్షన్లో పనిచేస్తూ రోజు రసీదులను తాకాల్సి వస్తే వేళ్లకు ప్రొటెక్టివ్ క్యాప్స్ లేదా గ్లౌజులు ధరించండి. ముఖ్యంగా రసీదు రోల్స్ మార్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. చాలామంది షాపింగ్ బిల్లులను కూరగాయలు లేదా ఇతర ఆహార పదార్థాల సంచుల్లో వేస్తుంటారు. దీనివల్ల ఆ రసాయనాలు ఆహారానికి అంటుకునే ప్రమాదం ఉంది. రసీదులను ఎప్పుడూ విడిగా భద్రపరచుకోవాలి. చిన్నపాటి అప్రమత్తత మనల్ని పెద్ద అనారోగ్యాల నుంచి కాపాడుతుంది. ఇకపై షాపింగ్ ముగించాక ఆ రసీదును అందుకునే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.